ఏ నేనే. భయపడి చచ్చాను కదరా, నువ్వేంటక్కడ? ఆ క్వశ్చన్ నేను అడగాలి. అసలు నువ్వేంటి ఇక్కడ? అది నిన్న నైట్ నాకు సరిగ్గా నిద్ర పట్టలేదురా. అందుకని ఇక్కడికి వచ్చి పడుకుందాం అనుకున్నావా? కాదే, నిన్న మనం ఈ రూమ్ లో ఒక చిత్రపటం చూసాం కదా. ఏది ఆ ఫారినర్ దా? ఆ నైట్ అంతా ఆడే ఉన్నాడురా కల్లో. ఏ అంత నచ్చాడా? కాదురా, నేను సీరియస్ గా చెప్తున్నాను, అస్సలు నిద్ర పట్టలేదు, పదే పదే ఆడిఫేసే. నిజం చెప్పనా, నాకు కూడా నిన్న నైట్ కల్లో ఇదే రూమ్, ఇవే ఐటమ్స్ అలా అవే తిరుగుతూ ఉన్నారా. ఇవన్నీ అమీర్పేట్ రోడ్డు మీద పెట్టి అమ్మేసి నేను కోటీశ్వరుడిని అయిపోయానంట. నిజండ్రా, మదర్ ప్రామిస్. రే, నేను సీరియస్ గా చెప్తున్నాను రా. ఆ ఫోటోలో ఉన్న ఫారినర్ గారి దగ్గర ఒక బుక్ ఉంది, చాలా విచిత్రంగా ఉందిరా. ఇంకా ఏదో షిప్, ఒక గుహ, ఒక పెద్ద పాము, వీటన్నిటికీ నాకు ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్. అయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ పుండు మొహం గడికి నీకు ఏదో సంబంధం ఉందంటావు. తెలీదు, అదే కనిపెట్టాలి. ఎలా కనిపెడతావురా? నాకు బుక్ కనిపించిందని చెప్పాను కదా, అది కనుక మనకి రూమ్ లో దొరికితే ఖచ్చితంగా దాంట్లో అతని గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆర్ యు షూర్? ఎస్. అయితే వెళ్ళి ఎత్తుక్కా. ఎలా? వెళ్ళే, దట్ ఈస్ యువర్ డ్రీమ్. వామ్మో, జ్యోతికాకి చంద్రముఖి పట్టించినట్టు వీడికి ఆ ఫారినర్ గడి పట్టించినట్టు ఉన్నాడు. మనకెందుకు, మనం 4 యాంటిక్ సామాన్లు ఏరుకొని పోదాం. కల్లో వచ్చిన బుక్. రే గోరా గోరా, ఏంట్రా? కల్లో ఒక బుక్ వచ్చిందని చెప్పాను కదరా, అది ఇదే. బుక్